ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములకు చూపువాడైన మన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుంచి 58 వచనాల వరకు. దీనితో 13వ అధ్యాయం ముగించబడుతుంది. ఒకసారి ఆ వచనాన్ని చదువుదామా? 53వ వచనం నుండి. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు అతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నవారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటిని తప్ప మరి ఎక్కడైనానూ గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఈ 13వ అధ్యాయంలో ప్రభు చాలా విశేషమైన సంగతులను వివరించారు. ఆయన రాజ్యాన్ని గురించి, ఆ రాజు యొక్క మనసు ఎలా ఉంటుందో దాని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మొదటిగా ఆ పరలోక రాజ్యాన్ని గురించిన వాక్యమును వినేవారు వివిధ స్థితిలో ఉంటారని విత్తనాల ఉపమానం ద్వారా వివరించారు. త్రోవ పక్కన రాతి నేల మీద, ముండ్ల పొదలలో, మంచినీళ్ళ మీద పడిన విత్తనాలతో పోల్చి ఇవన్నీ వాక్యం విన్నవారి హృదయ స్థితిని సూచిస్తున్నాయని చెప్పి ఎవరు ఫలిస్తారో, ఎంత ఫలిస్తారో, ఇంకా ఫలించని వారికి కారణాలేంటో కూడా వివరించారు. ఆ తర్వాత పరలోక రాజ్యంను మంచి విత్తనం విత్తిన మనుషునితో పోల్చారు. ఆయన మనసెలా ఉంటుందో అక్కడ చెప్పారు. ఆయన విత్తిన విత్తనాలు గోధుమలు అయితే శత్రువు గురుగులను విత్తిపోతాడు. అయితే ఇవి రెండు, అంటే రాజ్య సంబంధులు, దుర్నీతి పరులు ఇద్దరు కలిసి పెరగడానికి దేవుడు అనుమతించారు. చివర్లో దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టులను వేరు చేస్తారు. మనం కూడా ఇప్పుడే ఎవరిని సెపరేట్ చేయకూడదు. ఆయన మనసు ఏంటంటే వాళ్ళిద్దరిని కలిసి పెరగనిచ్చారు. ఎందుకంటే యజమాని దాసులు వచ్చి అడిగారు, అయ్యా మేము మీకోసము ఆ విత్తనాలని, అంటే ఆ గురుగులను పెళ్లగించేమా అని. ఆయన వద్దు అన్నారు. వారు యుగ సమాప్తి వరకు కలిసి ఉంటారు. ఎందుకంటే అవి పెళ్లగించే సమయంలో ఒకవేళ గోధుమలను పెళ్లగించేస్తామేమోనని. కాబట్టి ఇది మన పని కాదు అనేది మనం గుర్తించాలి. కాబట్టి మనం మన సొంత రక్షణ కొనసాగించుకుంటూ మనకు అప్పచెప్పిన వారిని భద్రం చేసుకుని మనం చెప్పాల్సిన లెక్క అప్పచెప్తే చాలు. ఆ తర్వాత పరలోక రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చి, ఆవగింజంత చిన్నదైన విశ్వాసంతో మొదలైన దేవుని రాజ్యం కూర మొక్కలన్నిటికంటే పెద్దదిగా ఎదిగే మొక్కతో పోల్చారు. దీనివల్ల చిన్న విశ్వాసం కూడా గొప్ప కార్యాలను చేసే శక్తి ఉందని తెలియచేస్తూ, చిన్నదిగా మొదలైన రాజ్యం మనలో చాలా విస్తరిస్తుందని చెప్పారు. తర్వాత ఉపమానంలో కొంచెం పుల్లని పిండి 3 కొంచెంల పిండిలో కలపగా అది మొత్తం పిండిని పులియచేసింది. అలాగే మన ప్రాణము, ఆత్మ, దేహం అంతటిని రూపాంతరం చెందేంత ప్రభావం చూపించగలదు ఈ రాజ్యమని అక్కడ స్పష్టంగా వివరించబడింది. ఇంకొక ఉపమానంలో పరలోక రాజ్యాన్ని పొలంలో దాచబడ్డ ధనంతో పోల్చారు. ఆ ధనాన్ని కనుగొన్నవాడు తనకున్నదంతా అమ్ముకున్న పొలాన్ని కొనుగోలు చేయడం, అది కూడా చాలా సంతోషంగా, అలాగ తనకున్నదంతా అమ్మి కొనుగోలు చేయడం ద్వారా దానిని సంపాదించడం చెప్పిన విధానాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని కనుగొన్నవారు దానికోసం ఏమి పోగొట్టుకోవడానికైనా, ఏమి చేయడానికైనా ఇష్టపడతారు అన్న సంగతిని మనం గ్రహించాం. మరొక ఉపమానంలో మంచి ముత్యములు వెతుకుచున్న ఒక వర్తకుడు ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొని తనకున్నదంతా అమ్మి దాన్ని కొనుగోలు చేయడాన్ని చెప్పారు. ఇక్కడ వర్తకుడు మన ప్రభువైన యేసయ్యే. ఆయన కొనుగోలు చేసింది మనల్నే. ఆయన తనకున్నదంతా త్యాగం చేసి మనల్ని కొన్నారు. అయితే మనం ఆ రాజ్యానికి విలువైన వారమైనప్పటికీ రాజ్యంలో మంచివారు, చెడ్డవారు కలిసి ఉంటారు. సముద్రంలో వేసిన వలలో అనేక రకాల చేపలు పట్టబడినట్లు అందులో మంచివారు, చెడ్డవారు ప్రవేశిస్తారు. యుగ సమాప్తిలో మాత్రమే వేరు చేయబడతారు. ఈ ఉపమానాలన్నిటి ద్వారా యేసయ్య చెప్పింది ఏంటంటే, పరలోక రాజ్యము అది మన హృదయాలలో స్థాపించబడేదే అయినా బాహ్యంగా చూడాలనుకుంటే ఆత్మఫలాల వలన తెలుసుకుంటాము ఎవరేంటి అని. అయినప్పటికీ అందరూ కలిసే ఉంటారు యుగ సమాప్తి వరకు. చివరికి యేసుప్రభు వారు పరలోక రాజ్యంలో బోధించేవారు పాత నిబంధనలోని మరియు కొత్త నిబంధనలోని సంగతులను ఎత్తి బోధిస్తారని చెప్పి పాత కొత్త పదార్థములను వారి ధనాగారంలో నుండి బయటకు తీసుకువచ్చిన శాస్త్రితో పోల్చారు. వారు దేవుని రాజ్య విషయములను సరిగా గ్రహించి బోధించేవారిగా ఉండాలని సూచించారు. ఈ విధంగా ఉపమానాలను ముగించిన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వదేశమైన నజరేతుకు తిరిగి వెళ్ళిపోయారు. అక్కడి ప్రజలు ఆయన చెప్పిన మాటలకు ఆశ్చర్యపడి ఆయనను గురించి విచారణ చేసి, ఈయన పలానా కుటుంబానికి చెందినవాడే కదా, వాళ్ళందరూ మన మధ్యలో ఉన్నవారే కదా అని, ఒక సామాన్యమైన కుటుంబమే అని ఎంచి
ఈయనకెక్కడిది ఇంత జ్ఞానం అని అనుకున్నారు. ఆయన ఒక సాధారణ కుటుంబానికి చెందినవానిగా చూసి ఆయనను గురించి అభ్యంతరపడ్డారు. ఆయన బోధించిన ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి ఆధ్యాత్మికంగా చూడకుండా మానవ పరిధిలోనే అంచనా వేశారు. అయితే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూసుకోవాలి అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో. కానీ వారు ఆయనను అలా చూడలేదు. ఆయన ఆత్మ సంబంధమైన జ్ఞానమును భౌతికమైన కుటుంబాన్ని చూసి రెండింటినీ పోల్చుకోలేకపోయారు. అందుకే వారు ఆటంకపరచబడ్డారు. మనం కూడా చాలాసార్లు ఈ రీతిగానే ఆలోచిస్తాం. దేవుని వాక్యంలో ఉన్న ఆత్మను జీవాన్ని కాకుండా శరీరరీతిగా దాన్ని తీసుకుంటే మనం కూడా ఇలాగే ఆటంకపరచబడతాం. ఈ విషయాన్ని తప్పక గ్రహించాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఒకరి ఆత్మ వెలిగించబడకుండా దేవుని వాక్యంలోని స్పష్టతను పొందుకోలేరు. అరాజ్యపు సంగతులను గ్రహించలేరు. అందుకే దేవునికి ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో మనం ఏదైనా పొందుకోగలం. ముందు మారు మనస్సు, ఆ తర్వాతే పాపక్షమాపణ, ఆ తర్వాతే బాప్తిస్మం, ఆ తర్వాత పరిశుద్ధాత్మను వరముగా పొందుకుంటాం. ఇంకప్పుడు దేవుని రాజ్యం మన హృదయంలో స్థాపించబడుతుంది. లేకపోతే మానవ పరిధిలోనే ఆలోచిస్తాం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది మన వైపు నుండి కాదు, దేవుని వైపు నుండి. ఎందుకంటే మన నీతి మన క్రియల మూలంగా కలిగింది కాదు, ఆయనను బట్టి నీతిమంతులమయ్యాం. ఆయన వెల చెల్లిస్తే మనం క్షమాపణ పొందుకున్నాం. అలా అన్నీ మనం ఏమై ఉన్నామో అదంతా ఆయన కృపను బట్టే. అందుకే ప్రభు అంటారు, నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటేనే అప్పుడే ఆయనను వెంబడించగలవని. ప్రభు దగ్గర నేను, నా వలనే అనే పదాలు వాడినప్పుడు ఆయనకు అది స్వనీతిలాగా కనిపిస్తుంది. ఇంకా యేసుప్రభు తన కార్యాలు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఏంటంటే విశ్వాసం. అది లేకపోతే అక్కడ ఏమీ చేయలేరు. అందుకే మత్తయి రాస్తున్నాడు ఈ అధ్యాయం చివరి వచనంలో, వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు అని. దేవుని కెపాసిటీని ఫుల్గా వాడాలి అంటే అక్కడ ఉండాల్సింది విశ్వాసమే. యేసుప్రభుని గురించి ఈయన మన మధ్యలోని వాడే కదా అని ఆయనను చులకనగా చూసి దేవుని కార్యాన్ని చూడలేకపోయారు. మనం కూడా చాలాసార్లు దేవుడు మన ఇంటి వారిలో పెట్టిన ఆయన ఆత్మ యొక్క శక్తి ఏంటో గ్రహించక వారిని తృణీకరిస్తాం. ప్రభువే స్వయంగా చెప్పారు, ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడు అని. అందుకే మీలో ఎవరైనా తృణీకరించబడుతుంటే గుర్తుపెట్టుకోండి, శిష్యుడు తన బోధకుని వలె ఉండినా చాలు. యేసయ్య అంతటి వానికే తృణీకారం ఎదురైంది అంటే ఇంకా మనమే పాటి వారం. ఆయన నామమును బట్టి పొందిన ఎటువంటి బాధ, కష్టం, నష్టముకైనా దేవుడు 100 రెట్లు ఫలాన్ని వాగ్దానం చేశారు. అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం ద్వారా మన ప్రభు అయిన యేసయ్య పరలోక రాజ్యం ఒక సత్యం, ఒక వాస్తవం అని స్పష్టంగా బోధించారు. ఉపమానాల రూపంలో ఆయన బోధించింది మనకు దేవుని రాజ్యం మన హృదయంలో ఎలా స్థాపించబడుతుంది, అది ఎలా వృద్ధి చెందుతుంది, మరియు చివరికి అది ఎలా వెలుగులోకి వస్తుంది అన్న దాని గురించి అద్భుతంగా వివరించారు. మనం కూడా దేవుని కార్యాన్ని మన అభిప్రాయాలతో, మన పరిచయాలతో లేదా మనకున్న ఊహలతో అర్థం చేసుకుంటే ఆ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలను కోల్పోతామనేది గ్రహించాలి. అంతేకాదు, ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మానుసారమైన మనస్సుతోనే గ్రహించగలం. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, నీ రాజ్యంలో మేము నీతిమంతులమై బ్రతుకున్నట్లు ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మానుసారమైన మనస్సుతో అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ జీవితకాలం మట్టుకే నీ యందు నిరీక్షణ కలవారమైతే మేము మనుషులందరికంటే దౌర్భాగ్యులమని నీ వాక్యం సెలవిస్తా ఉంది. నిత్య జీవాన్ని ఇవ్వటం కోసం మమ్మల్ని మీ స్వరక్తమిచ్చి కొన్నారు. ఆ దర్శనాన్ని మేమెప్పుడు కోల్పోకుండా కాపాడమని వేడుకుంటున్నాం. ఈ రోజంతటిలో మమ్మల్ని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని తప్పించి ఏ పాపంలోనూ పడక నిష్కలంకంగా జీవింపచేసి మీరే మహిమ పొందుకోమని రాజుల రాజు, ప్రభువులకు ప్రభువైన మా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.